కూడా మనతో జాయిన్ అవుతారు. రవీంద్ర గారు, మీతో ప్రారంభిద్దాం. ఏంటి మీ విమర్శలు, ఏంటి మీ అనుమానాలు, మీకున్నటువంటి డౌట్స్? ఎందుకంటే తెచ్చిన పెట్టుబడులు వాళ్ళేమో 10 ఏళ్లలో మీరేం తెచ్చారంటే మీరేం చేశారు అనేటువంటిది మీకున్న డౌట్స్. కానీ మీ టైంలో జరిగినటువంటి ఒప్పందాలు, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకి ఏంటి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ పివి గారు, మీకు మీ చర్చలో పాల్గొంటున్న మిత్రులకి నమస్కారాలు. ఇక ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అనేది వీరి విదేశీ పర్యటన, దావోస్ పర్యటన అనేది తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా చర్చించుకుంటారు. మెగా కృష్ణారెడ్డి గారి పట్ల ఏ రకమైన భాష మాట్లాడినరు వీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఏ రకంగా ఆయనని వక్రీకరించినది మనం చూసాం. ఆయన ఉన్నదేమో హైదరాబాద్, ఆయన కంపెనీ వ్యవహారాలు మొత్తం హైదరాబాద్ నుంచి. దావోస్ పోయి ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది హాస్యాస్పదంగా కనిపించడం లేదు పివి గారు. ఇంతకు మిక్కిలు ఏం కావాలి? తర్వాత నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీరు పర్మిట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడినరు, ఈ దావోస్ కు సంబంధించినవి కానీ ఈ ఒప్పందాలన్నీ కానీ అక్కడ వేసుకున్న ఎంఓయూలు అనేటివి ఫైనల్ కాదు, పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ టెండర్లు వేస్తాం, టెండర్లో పాల్గొనాలి, టెండర్ ఎవరికి దక్కితే వారికే పనులు ఉంటాయి అనేది వారు మాట్లాడిందే. మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడిందే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఎంతటి హాస్యాస్పదంగా, ఎంత అవహేళన చేస్తూ ఆయన ఈ కంపెనీలకు సంబంధించి, ఒప్పందాలకు సంబంధించి కేటీఆర్ గారి గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నది మనకు ఆ రికార్డు ఉంది యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా. మరి మేము ఆ రోజు చేస్తేనేమో మీకు వేరే రకంగా అనిపించింది, ఈ రోజు చేస్తేనే మీరు సంవత్సరాలకు ఎట్లా కనిపిస్తుందండి? ఇది అబ్సల్యూట్లీ నేను పాయింట్ వైజ్ గా కూడా చెప్పగలుగుతా. నేను మెగా కంపెనీ ఇష్యూ ఇక్కడ ఉంటే మీరు ఇట్లా చేస్తున్నారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా తోటి మీరు పోల్చారు. ఈ డేటా సెంటర్ ఏందండి? క్రిస్ డేటా సెంటర్ అనేది హైదరాబాద్ లో ఆల్రెడీ నడుస్తున్న ఆర్గనైజేషన్, అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అది 10,000 కోట్లు ఇచ్చిందని మీరు అన్నారు. సన్ పెట్రో కెమికల్స్ అనేది ఏందండి? సన్ పెట్రో కెమికల్స్ అనేది 3 పంప్డ్ స్టోరేజ్ అనేది సాధ్యమైతే పివి గారు ఈ రాష్ట్రంలో హైటెస్ట్ ప్లేస్ లో రిజర్వాయర్ కట్టి దాంట్లోకి నీళ్లు పంపింగ్ చేసి ఆ నీళ్ల పంపింగ్ మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని అనడం 45,000 కోట్ల రూపాయలు వీరితోటి మేము ఒప్పందాలు చేసుకున్న పంపిణీ హైడ్రో పవర్ది. ఇంతకంటే బోగస్ ఇంకేమని ఉంటుందా? హైదరాబాద్ లో హైటెస్ట్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది? పంపుడు స్టోరేజ్ కి అనుకూలం ఎక్కడ ఉంది? అది ఎప్పుడు కడతారు? ఎప్పుడు పంపింగ్ చేస్తారు? ఎప్పుడు రివర్స్ ద్వారా హైడ్రో పవర్ చేస్తారండి? అంటే అబ్సల్యూట్ పవర్ కి మనం సఫిషియంట్ ప్రొడక్షన్ లో మనం ఉన్నప్పుడు నువ్వు ఈ రకమైన వింతనేటువంటి ప్రాజెక్టులు నువ్వు చేస్తున్నామంటే, తర్వాత ఎంత బోగస్ అండి పివి గారు? ఇగో ఇక్కడ దిలీప్ సంఘవి ఉన్నాడని వారి ఫోటోలు, ఒక బోగస్ ఫోటో. అరే దిలీప్ సంఘవి కాదు కదనే, ఆయన ఉన్నది వేరే అతను కదా అంటే లేదు ఆయన వాళ్ళకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని ఎంక్వైరీ చేస్తే మనిషి దాకా ఎవరో విద్యాసాగర్ అనో ఎవరనో చెప్తున్నారు. ఆ విధంగానే అమెజాన్ అనేది 36,000 కోట్లతోటి 2023లోనే ఒప్పందం చేసుకున్నారు. ఇది తెలంగాణ గవర్నమెంట్ లోనే అనౌన్స్మెంట్ చేస్తే వారి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. దాని ద్వారా మీరు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అనేది అమెజాన్ కంపెనీ గురించి ప్రచారం చేయడం అనేది ఏమైందండి? ఆ 45,000 పంపుడు స్టోరేజ్ కథ ఏంది? ఈ అమెజాన్ కథ ఏంది? ఆ యొక్క ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ, ద గ్రేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్ని పనులండి? తర్వాత ఇంకోటి ఎంత ఆశ్చర్యం, ఎంత పరాస్కలు అంటే మన వికారాబాద్ దగ్గర 1000 కోట్లతోటి రిసార్ట్ అనేది ఒక డెవలప్మెంట్ ప్రాజెక్టా? ఒక పరిశ్రమనా? ఒక రిసార్ట్ కట్టి అది కూడా ఎప్పుడో జరిగిన ఒప్పందాన్ని
ఇవాళ రిసార్ట్ ని జాబితాలు చేసి మెగా కంపెనీకి ఇస్తారు. ఇవాళ ప్రతిదీ మెగా కంపెనీ. రైట్. ఇవాళ పాలమూరు ప్రాజెక్టు సంబంధించి సంబంధించిన ఆ టెండర్లు కానీ ఇరిగేషన్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, మీ అభిప్రాయాలు రైట్. మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు.